మండల్ కనర్గాం గ్రామంలో మరి నెక్స్ట్ రాబోయే ఉన్నాయి కాబట్టి మా కనర్గాం గ్రామంని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, మరి ఏ నాయకులను ఎన్నుకుందామని మేము అనుకుంటున్నాము. మేము గ్రామస్తులందరూ కలిసి మేము చర్చించుకొని మరి మనకు ఎవరి గ్రామస్తుల తరపు నుంచి మనం అందరం ఏమనుకుందాం, మనకు ఎడ్యుకేట్ పర్సన్ కాదు ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం. నువ్వే చెప్పు. మరి మంచి వ్యక్తి ఎలాంటి వాడు మనకు ఇప్పుడు ఏంటంటే ఆస్పిరెంట్స్ 4-5 ఈ సంవత్సరం సర్పంచ్కి నిలబడాలనుకుంటున్నారు. మరి ఎలాంటి వారిని నిలబడదాం అనుకుంటున్నాం, ఎవరిని నిలబడదాం? కొమరం జిల్లా వాంకిడి మండల్ కనర్గాం జీపీ. గత మన కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అస్మత్ కాన్స్టిట్యూన్సీ యూత్ ప్రెసిడెంట్ చేసిన అండి. ఇప్పుడు తాజా మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేను కాంగ్రెస్ పార్టీ. నేను 2017 నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా వర్క్ చేస్తున్నాను. గతంలో నేను ఏదైతే తెలంగాణ ఉద్యమాలు ఉండేనో నేను ఇంటర్ చేసేటప్పటి నుంచి కూడా నేను ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసేటోడిని. కాబట్టి నన్ను గుర్తించి మా మిత్రుడు ప్రవీణ్, అదేవిధంగా నాకు కాన్స్టిట్యూన్సీ యూత్ ప్రెసిడెంట్ చేయడానికి మా గురువు కొక్కిరాల విశ్వప్రసాద్ సార్ గారు నన్ను ఎన్నిక చేయడం జరిగింది. గత ప్రభుత్వం చూస్తుంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది మా ఏరియాలో జరగలేదండి. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, మరియు అమ్మ ఆదర్శ పాఠశాలలో అభివృద్ధి, విద్య అభివృద్ధి కానీ, మరి కొత్త రేషన్ కార్డు కానీ, రేషన్ కార్డు అంటే కేవలము బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు అంటే ఈ రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా భయ్ అంటున్నారు. మరి గత సంవత్సరం 2017-18 నుంచి మాకు ఎలాంటి రేషన్ కార్డులు కూడా రాలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నారు. రేషన్ కార్డు నాట్ ఓన్లీ వైట్ పేపర్, రేషన్ కార్డుతోనే మనకు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తుంది. రేషన్ కార్డుతోనే మనకు సన్న బియ్యం వస్తున్నాయి. రేషన్ కార్డుతోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, మన ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయి. రేషన్ కార్డుతోనే ప్రతి ఒక్కటి నడుస్తుంది. కాబట్టి ఈ ఒక రేషన్ కార్డుతోని కూడా ఇంత మనకు సంక్షేమ పథకాలు అందుతాయి. కానీ గత ప్రభుత్వం చూసుకుంటే 2017-18 నుంచి ఎలాంటి రేషన్ కార్డ్స్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు, ఎలాంటి మనకు అభివృద్ధి కాలేదు, సంక్షేమ పథకాలు మాకు రాలేదు. కాబట్టి ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూసిండ్రు గత ప్రభుత్వంలో మొన్న మీరు చూసిండ్రు అంటే మన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ చూసిండ్రు. మీరు కంటోన్మెంట్లో మేమే గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండ్రు. నెక్స్ట్ మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసిండ్రు, జూబ్లీహిల్స్ కూడా మనమే గెలిచినాం అత్యధిక మెజార్టీతో. ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా అదే సత్తా మన రాష్ట్రంలో ఉంటుందని మనం అనుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూడండి, ఈ మన వాంకిడి మండలం అయితే కాంగ్రెస్ అంటే కనర్గాం అంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా మా ఓటర్స్, మా జీపీ ఓటర్స్ 100% మా కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థి ఉన్నా కూడా బలపరిచిన అభ్యర్థి ఉన్నా 100% గెలుస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు 2-3 ప్రభుత్వాలు మారినాయి, కానీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు కనర్గాం అభివృద్ధి అవుతుంది. వేరే పార్టీ వచ్చినా కూడా అభివృద్ధి అనేది మాకు జరగదు. కాబట్టి సంక్షేమ పథకాలు కానీ ఏదైనా అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ఇక్కడ చాలా గట్టిగా ఉన్నారు. నెక్స్ట్ రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా జీవన్ అంటే చాలా మంచి పని చేస్తారు. అది మీ విలేజ్ చెప్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అదే అండి, మేము ప్రజలకు ఎన్ని అందుబాటులో ఉంటాం. ఏ సమయంలో రాత్రి 12కి ఫోన్ చేసినా కూడా ఏ సమయంలో కూడా మేము రెస్పాండ్ అవుతాం. ఏ సమస్య అయినా కూడా దాన్ని మేము ముందడుగేసి ఖచ్చితంగా మేము ప్రజలకు న్యాయం చేస్తూ ఉంటాము. ఏదైనా అభివృద్ధి కావాలంటే మేము 100% మనతో అయినదంతా మనతో ఉంటానని నాను గ్రామ ప్రజలు నమ్ముతారు. ఇక మాది తెలుసు కదా, కనర్గాం అంటే ఏజెన్సీ ఏరియాలో మనకు దాదాపు సర్పంచ్ అయితే మనకు అవకాశం ఉండదు. 100% మన ఎస్టీ ఉంటుంది. మన ఎస్టీ నుంచి ఎవరైతే మంచి క్యాండిడేట్ మనకు చెప్పినట్టు మనకు అభివృద్ధి చేసే నాయకులు మన క్యాండిడేట్ ఉంటే వాళ్ళకు మేము సపోర్ట్ చేసి 100% గెలిపిస్తాం. ఇక ఎంపీటీసీ చూస్తే గతంలో ఇప్పుడు రీసెంట్లీ మొన్న వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన రిజర్వేషన్లలో ఏంటంటే బీసీ జనరల్ వచ్చింది. ఆయన కూడా మనకు గతంలో చూస్తే పోయిన ఎలక్షన్లలో మహిళా జనరల్ వచ్చింది. కాబట్టి మాది కూడా మ్యారీడ్ కాబట్టి నేను కూడా జనరల్ నేను పెట్టి నాకు అవకాశాలు ఒకవేళ ఏదైనా బై మిస్టేక్లో మాకు ఏమైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా మా ప్రాంత ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు, 100% నన్ను గెలిపిస్తారని నాకు హోప్స్ ఉన్నాయి. ఒకవేళ నాకు
మా డిసిసి అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ శ్యామ్ నాయక్ గారు, మరి మండల అధ్యక్షులు గురుల నాయరం గారు కూడా ఏదైనా అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను పార్టీ కోసం నా ఊపిరిలో ప్రాణం ఉన్నంత అన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తా. కాంగ్రెస్ పార్టీని എല്ലാ కాలంలో నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తూ ఉంటాం కాంగ్రెస్ పార్టీని. మేము ఎప్పుడు కూడా డౌన్ఫాల్ ఇక్కడ కాదు. మా ప్రాంతంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వెరీ స్ట్రాంగ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పథకాలు చాలా ఉన్నాయి, జనాలు వాళ్ళు ఎలా పడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే చూడండి, ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అప్పులకే చాలా మేము మిత్తులు కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మన తెలంగాణ రాష్ట్ర గౌరవ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ అయినా కూడా మేము ఏదైతే మేము 6 గ్యారెంటీ ఇచ్చినామో చూడండి, దానిలో ఫ్రీ బస్ ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు మా గౌరవ ముఖ్యమంత్రి. ఫ్రీ బస్ ఇచ్చిండ్రు. రేషన్ కార్డు ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇచ్చినాం. మనకు ఇల్లులు కావాలంటే ఇందిరామ్మ ఇల్లు ఇస్తామని ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి మేము నెరవేరుస్తున్నాం. 1-2 ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఇస్తాను. 10 లక్షల వరకు చేసినాం. మళ్ళీ రుణమాఫీ చేస్తాము. రుణమాఫీ చేసినాం. మళ్ళీ మేము ఏదైతే రైతు భరోసా ఇస్తున్నామో రైతు భరోసా కూడా ఇచ్చినాము అన్నట్టు. మళ్ళీ రైతు భరోసా ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఇచ్చి మళ్ళీ కరెంటు కూడా మేము మళ్ళీ 200 యూనిట్ వరకు ఇస్తాము. 200 యూనిట్ మేము కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాము. మనం గ్యాస్ ఇస్తున్నాం, ఫ్రీ గ్యాస్, మన సబ్సిడీ గ్యాస్ ఇస్తాము 500కి. గ్యాస్ కూడా ఇస్తున్నామండి. ఖచ్చితంగా మన అమ్మాదర్శ పాఠశాలలో చూస్తే ఇక గత ప్రభుత్వాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కానీ లేదా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అని పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా ఒక బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు ఉంటారు, పేదలు ఉంటారు. కాబట్టి మేము ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళని డెవలప్ చేయాలని అమ్మ ఆదర్శశాల పాఠశాలతో మా కార్యక్రమంలో కూడా 4,45,000 మాకు ఫండ్ వచ్చిందంటే డెవలపింగ్ కోసం. దాంట్లో వాటర్ కానీ టాయిలెట్స్ కానీ మళ్ళీ ఎడ్యుకేషన్ ఏమైనా ఎలక్ట్రీషియన్ కానీ అన్ని వర్క్స్ మనం కంప్లీట్ చేసినామండి. మళ్ళీ అక్కడ మనకు చలపల కూడా చూసినా కూడా 2,95,000 వచ్చినాయి. మళ్ళీ రోహిణిగూడలో కూడా 2,95,000 వచ్చినాయి. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, గత ప్రభుత్వం ఏం చేసినాం, కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేయలేదు మా విలేజ్ కావాలని. గత ప్రభుత్వం చూడండి కదా, గత ప్రభుత్వం చేసింది చెప్పుకోండి అండి. మా ఊర్లో అయితే ఏం డెవలపింగ్ మా ప్రాంతంలో జరగలేదండి. మేము వచ్చినప్పటి నుంచే మేము దాదాపు వచ్చేసి మా జీపీలోనే నేను 1,20,00,000 వరకు మేము సీసీ రోడ్ డ్రైనేజీలు కానీ వేయడం జరిగిందండి. నేను నన్నే కాదు ఊర్లలో పోయి నా ప్రజలను అడిగినా కూడా వాళ్ళు చెప్తారు. అంటే అసలు అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది మీకు కూడా తెలిసిపోదు. నన్ను అడిగేది కాదు, గ్రామస్తులు ఉంటారు, వాళ్ళని అడిగినా ఇక్కడ పనులు ఫలానా గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగినాయా మరి ఇప్పుడు జరిగినాయంటే మన ప్రజలే చెప్తారు కదా. మా ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళు అంటున్నారు పోలీసు మాకు ఉన్నది. గతంలో మీరు చూశారన్న, గతంలో ఏమైంది, మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించిన సక్కుసారు ఎందుకు టీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు అంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం చేసిందంటే ఎవరైతే అదర్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళకేం ఫండ్స్ ఇవ్వడం లేదు. ఫండ్స్ ఇవ్వలే. మనకు కనీసం ఒక ఎస్ఐ కానీ ఏమైనా డిపార్ట్మెంట్లకు ఫోన్ చేస్తే రెస్పాన్సిబుల్ లేదట. అంటే మా అభ్యర్థి, మా కాంగ్రెస్ పార్టీ మేము గెలుచుకున్న అభ్యర్థి కాబట్టి మా అభ్యర్థి మాకు చెప్పిండు, ఎమ్మెల్యే చెప్పిండు. మా ఎమ్మెల్యే ఏమన్నారంటే మాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరు పోయి ఆఫీసర్లు, ఏం చేద్దాం మరి నేను ఇక బీఆర్ఎస్ అందుకోసం టీఆర్ఎస్లో పోయినా అన్నారు. కానీ మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఎవరైతే ప్రజల తీర్పుతోని ప్రజల పట్ల వాళ్ళు మనం ఎన్నికలు చేసిర్రు కాబట్టి మేము ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఇవ్వలే ఫండ్స్. కానీ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అలా కాదు. మేమేంటంటే ప్రజలు తీర్పు ఇచ్చిన క్యాండిడేట్ కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళకు కూడా ఫండ్స్ ఇస్తామని వాళ్ళకు కూడా కొన్ని ఫండ్స్ ఇచ్చినాం. ఇక్కడ ఎలక్ట్రీషియన్ బల్బ్స్ కానీ కొన్ని ఎమ్మెల్యే ఫండ్స్ కింద వచ్చినా. మళ్ళీ ఏంటంటే వాటర్ ట్యాంక్స్ కూడా కొన్ని